నమస్తే అండి. నేను మీ దిలీప్. ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం. అలాగే ఈ మీనరాశి కిందకొచ్చిన నక్షత్రాలు కూడా ముందుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే రేవతి నక్షత్రం మరీ ముఖ్యంగా మనం ఈరోజు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కోసం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా కొంచెం సుదీర్ఘంగా ఈ వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే నార్త్‌లో మనకి జూన్ నెల కోసం మీనరాశి వారి కోసం చెప్పడానికి చాలామంది సంకోచిస్తారు. అంటే సంకోచిస్తారని చెప్పడం కన్నా భయపడతారు అనేది కూడా చెప్పడం మనం. ఎందుకంటే మనం జనవరి నుంచి చూసుకున్నాం. లేదంటే ఆల్మోస్ట్ మనం ఏప్రిల్ నుంచి చూసుకుందాం. ఈ విశ్వవసునామ సంవత్సరం. మనం ఏదైతే మన ఎక్స్‌పెక్టేషన్స్ చేసుకుంటామో, ఏదైతే పనులైతే మొదలు పెడదాం అనుకుంటామో, ఆ పనులన్నీ కూడా మనకి వాయిదాలు పడడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో, మనం క్రోధినామ సంవత్సరం చూసుకున్నాం. అంతకుముందు 2020 నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే అంటే కరోనా దగ్గర నుంచి కూడా మనం ఏదైతే పని కొత్తగా మొదలు పెడదాం అనుకుంటున్నామో, ఆ పనులన్నీ కూడా వాయిదాలు పడడం. అలాగే మనకి సకాలంలో డబ్బనేది చేతికి అందలేకపోవడం అనేది కూడా మీనరాశి వాళ్ళకి అది మెయిన్ ప్రాబ్లమ్ అండి. డబ్బు విషయంలో ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మనకి కరోనాకి ముందు ఎలాగుంది, కరోనాకి తర్వాత ఎలాగుంది అనేది మనం చాలా కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా చాలా సమస్యలు మనకి 2023, 24 ఆల్మోస్ట్ 2025 కూడా సమస్యలు ప్రతీదీ కూడా రూపాయికి రూపాయి పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయే తప్ప, మనకి ఆర్థికంగా కూడా కొంచెం అమ్మ పర్వాలేదు, మాకు కొంచెం ఊపిరి సలుపుతుంది అన్నటువంటి మాట అయితే మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదు. అలాగే మనం సంపాదించిన సంపాదన కూడా చేతులు ఐస్ ముక్క పడితే కరిగిపోతున్నట్టు 5,000 నుంచి నీరు ఎలా కారిపోతుంటదో, అలాగే డబ్బు కూడా విపరీతంగా ఖర్చయిపోతుండడం, దానికి తోడుగా అనారోగ్య సమస్యలు, అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా డబ్బులు ఖర్చు పెడుతుండడం, అలాగే పిల్లలు కూడా చాలా కష్టపడుతుంటారు. మనం ఎంతైతే పిల్లల కోసం ఎఫెక్ట్ పెడుతున్నామో, పిల్లలు బాగుండాలని చెప్పి మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో, మన తాతకు మించి ఖర్చు పెడుతున్నాం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా. అయినప్పటికీ కూడా పాపం వాళ్ళు ఎంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఆ మార్కులు సంపాదించుకోవడం, కష్టపడి చదవడం ఇవన్నీ కూడా మనకు జరుగుతుంటాయి. కానీ మనకి మనశ్శాంతి అనేది కూడా దొరకదు. ఈ మీనరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మనకి ఈ ఈ ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో కూడా కొంచెం మనశ్శాంతి, కొంచెం అసౌకర్యంగా మనకు కలగడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. దీనికి తోడుగా అవమానాలు కూడా మనం ఎక్కువగా భరాయించడం కూడా మనం ఎక్కువగా చూస్తా ఉన్నాము. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, అది రోజు రోజుకి కూడా కొంచెం ఆ గొడవలనేవి పెరుగుతూ వెళ్ళిపోతుండడం. అలాగే కుటుంబంలో కలహాలు, మరి ముఖ్యంగా స్త్రీలకే ఎక్కువగా గొడవలు. అంటే అత్తగారికి, కోడలికి విపరీతమైనటువంటి పెద్ద పెద్ద గొడవలనేవి జరగడం. అలాగే ఇంట్లో కూడా మనశ్శాంతి లేకపోవడం. ఇటు తల్లికి, ఇటు భార్యకి ఏమాత్రం కూడా మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితులనేవి కూడా తలెత్తడం. అలాగే ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళ మీద ఈ గొడవలు గానీ, లేదంటే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ గానీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గానీ, అవన్నీ కూడా పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతాయేమో అనేటువంటి ఒక ఆందోళనకరం. ఇవన్నీ కూడా మీనరాశి వారికి ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి మనకి ఈ జూన్ నెల కోసం చెప్పడానికి అందరూ మరి ముఖ్యంగా నార్త్ జ్యోతిష్యులు చాలా ఎక్కువ మంది కొంచెం మీనరాశి వారి కోసం జాతకం చెప్పడం కోసం కొంచెం ఇబ్బంది సంకోచిస్తా ఉంటుంటారు. వాటికి కారణాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా వారు ఆరోగ్యం కోసం చాలా చక్కగా చెప్తారు. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి జూన్, జూలై, ఆగస్ట్ నెల నుంచి కూడా ఇవన్నీ కూడా కొంచెం క్రమంగా ఆ అనారోగ్య సమస్యలు అనేవి తగ్గి ఈ 2025 కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉందని చెప్తారు. మరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చేతికి అంటే సమయానికి చేతికి ధనం అయితే చేకూరుతుంది. అది అప్పో లేదంటే ఇతరుల ఫ్రెండ్‌షిప్ ద్వారా మనకు అందడమో లేదంటే ఆ సమయానికి ఏదో ఒక రకంగా ఈ పని అవ్వలేదు అనేది లేకుండా ఈ డబ్బు వల్ల నాకు ఈ పని అవ్వలేదు అనుకోకుండా ఏదో ఒక రకంగా క్యాష్ అనేది రొటేషన్ అవ్వడం, ఆ పని అనేది పూర్తవ్వడం జరుగుతుంటది. దానివల్ల మీకు అంతగా ఇబ్బంది లేదు. మరి ఇటు ఆర్థికంగాన అలాగే ఇటు ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదంటున్నారు. మరి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా లేదంటే వివాహ సంబంధాల పరంగా దేనివల్ల ఇబ్బందంటే పిల్లల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది.
బాగా చదువుకుంటారు. మంచి ఎడ్యుకేషన్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోగలుగుతారు. అలాగే వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యాలను కూడా వాళ్ళు ద దిశ నిర్దేశించుకోగలుగుతారు. మంచి క్యాంపస్‌లో సీట్లు కూడా సాధించుకోగలుగుతారు. మరి మ్యారేజ్ సంబంధాల విషయంలో అంటే మాత్రం కొంచెం మ్యారేజ్ అనేది లేట్ అయినప్పటికీ కూడా మనశ్శాంతంగానే వాళ్ళు అనుకునేటట్టుగా సమయానికి వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కుదరడం, అలాగే 2025లోనే వాళ్ళకి మ్యారేజ్ జరగడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతా ఉంటుంటాయి. మరి దేనికి వీళ్ళందరూ కూడా ఏ విషయంలో వాళ్ళు కొంచెం జ భయపడుతుంటారు? మీనరాశి వాళ్ళకి జ్యోతిష శాస్త్రంగా చెప్పడానికంటే మాత్రం చూసుకుంటే మాత్రం వాళ్ళకి మనకి ఏదైతే పని మొదలు పెడదాం అనుకుంటామో, ఆ పనిలో వచ్చేటువంటి ఆటంకాలు ఏదైతే ఉంటాయో, అవి ఎవరి ద్వారా జరుగుతుంటాయంటే, మన అనుకునే వాళ్ళ ద్వారా కూడా ఎక్కువగా జరగడం, డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలగడం, విపరీతమైనటువంటి కోపం. అంటే అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా కొన్ని కొన్ని సార్లు మనకి ఇబ్బందికరంగా ఉండడం, దానికి విపరీతంగా మనకి అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా కొంచెం పిచ్చి కోపం అంటారండి. అంత కోపానికి మనం ఎక్కువగా లోనైపోతా ఉంటుంటాం. ప్రతి విషయంలో కూడా. అలాగే మనకి ఎవరైనా సరే మంచి అనేది చెబుదాం అనుకున్నా సరే అది వినిపించుకోలేనటువంటి పరిస్థితులు కూడా మనకి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అది కొంచెం మానసిక పరంగా అవ్వనివ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వనివ్వచ్చు, లేదంటే కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అది ఏవైనా అవ్వచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఉంటే కలహాల ద్వారా కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మీనరాశి వాళ్ళకి కొన్ని కొన్ని మన అనుకునే వారి ద్వారా నుంచి కూడా మోసం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటది. మనం అన్నీ అనుకుంటాం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. జాతక విషయాలు అన్నీ చూసుకుంటాం. మీనరాశి వాళ్ళకి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కానీ మనల్ని తెలియకుండానే మనల్ని మోసం చేసే వారిని మనం పట్టుకోవడం అనేది చాలా కష్టం. అది మన అనుకునే వారి నుంచి కూడా మనకి మోసం అనేది జరగడం కూడా మనకి 2025 అంటే నమ్మక ద్రోహం అనేది కూడా ఎక్కువగా జరుగుతా ఉంటది. దీనికి తోడుగా చుట్టూ కూడా శత్రువులు ఎక్కువైపోతారండి. అంటే మన మంచి కోరేవారు తక్కువ, మన చెడు కోరేవారే ఎక్కువైపోతుంటారు. మనకి శత్రువులు ఎక్కువగా తయారవ్వడం, దీని వలన కుటుంబాల్లో కలహాలు రావడం, మనశ్శాంతి లేకపోవటం, అలాగే మన కోసం ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించే వారే కనిపించక మనం ఎప్పుడు పాడైపోతామో, మన జీవితంలోని ఎప్పుడు అడగకుండా మనం ఎప్పుడైతే నాశనం అయిపోతామో చూసేవారు ఎక్కువ మంది ఉంటుంటారు. ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళు మనం చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు మోట్ ఫర్ ఈచ్ అదర్ అంటే చాలా చక్కగా ఆహ్, చూడచక్కని జంట భార్యాభర్తలని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా పరంగా అవ్వనివ్వచ్చు, పూజల పరంగా అవ్వచ్చు, అలాగే దాన ధర్మాలు చేసుకోవడం గాని ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి వీరి జీవితంలోని. మరి ఇంత చక్కగా జీవితం చాలా హ్యాపీగా ఉంటున్నప్పుడు కూడాన ఈ శత్రువుల కంటే మనం కొన్ని కొన్ని విషయాల్లోని నరఘోష అనొచ్చు, నరపీడలవ్వచ్చు, లేదంటే ఏడుపు అనొచ్చు, జెలసీ అనొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా తగలడం వల్ల మనం ఏదైతే అనుకుంటామో ఆ పనుల్లో సాధించకపోవడం, ఆర్థికంగా విపరీతమైనటువంటి నష్టాలు మనకి రావడం. అందుకే మనకి నార్త్ జ్యోతిషులు చాలా భయపడేది కూడాన మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష, నరదిష్టి అనేది మనకి ఈ జూన్ నెలలోనే చాలా ఎక్కువగా తగులుతుంటాది. దీని వలన మనం మీకు మంచి జరుగుతదని చెప్పినా సరే, అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనం జాతక ప్రకారంగా మీకు చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏమి భయపడవలసిన పని లేదు. మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పి అన్నీ కూడా జ్యోతిష పరంగా చాలా చక్కగా చెప్తారు. కానీ ఇవన్నీ జరగాలంటే మనం ముందు మన మీద ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి, ఏడుపు, జలసి ఇవి ఏదైతే ఉన్నాయో పచ్చని చెట్టు కూడానటండి ఎండిపోతదటండి ఈ ఘోష వల్ల. అలాగా మరి మన కుటుంబం మీద ఏడుపు ఏదైతే ఉందో దీని వలన అనేక రకమైనటువంటి అనర్థాలు జరగడం. దీని వలన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెల్లాచెదరైపోతుండడం. అంటే ఇంటికి మూలమైనటువంటి భర్తకు అనారోగ్య సమస్యలు రావడం గానీ, లేదంటే అనుకోనటువంటి ప్రమాదాలు జరగడం గానీ, అలాగే లేదంటే అనారోగ్య సమస్యలు ఇంట్లో భార్యకి గానీ, పిల్లలకి గానీ, అమ్మకి గానీ, నాన్నకి గానీ ఇలాగా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు, డబ్బనేది విపరీతంగా దీనికి ఖర్చయిపోతుండడం. అంటే మనకి ఏదైనా సరే పని మొదలు పెడదామన్నా, లేదంటే మనం ఏదైనా సరే కొత్తగా బిజినెస్‌లో ఏదైనా సరే మనం మనశ్శాంతంగా ఉండి, ఫ్రెష్‌గా మనం ఏదైనా ఆలోచించి, మనం ఏదైనా సరే ఒక నిర్ణయానికి రావాలి అంటే మాత్రం మరీ ముఖ్యంగా ఒక మంచి చక్కగా ఒక వాతావరణం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ చక్కనటువంటి వాతావరణం మనకి కలగలేదో, మనం ఆలోచించే ఆలోచనలు కూడా ఎటేటో ఆలోచిస్తుంటాము. ఎటేటో పనులు జరుగుతుంటాయి. అసలు మన చేతిలో ఏది కూడా ఉండదు.
ఎందుకంటే దీనితోటి అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అలాగే ఇవి మన ఆస్తులు అమ్ముకోవడం గానీ, లేదంటే ఆస్తుల మీద అప్పులు తీసుకోవడం రావడం గానీ, లేదంటే దానికి వడ్డీలు పెరిగిపోతుండడం గానీ, అనుకున్న సమయానికి మనం ఏ పనైనా సరే మొదలు పెడదాం అనుకున్న సమయానికి ఆ పని అవ్వలేకపోవడం గానీ, ఇవన్నీ కూడానండి నరఘోష, నరదిష్టి. మరి ఇవన్నీ దేనికి తగులుతాయండి అంటే, ఎవరైతే ఫ్యామిలీ చాలా చక్కగా కుటుంబం అంతా కూడా నవ్వుతూ, సుఖ సంతోషాలతో ఉంటారో, నా కుటుంబం ఇంత సుఖ సంతోషాలతో లేదు. నా దగ్గర ఏం లేదు. వీళ్ళ దగ్గర ఏముంది? నా దగ్గర డబ్బుంది. అన్నీ ఉన్నాయి. కానీ నాకు మనశ్శాంతి లేదు. వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు. వీళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు అని ఎవరైతే ఇతరుల మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తుంటారో, ఆ ఏడుపు తగిలి కూడా మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి పాపం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుకున్నప్పటికీ కూడా మంచి ఉద్యోగాలనేవి కూడా సాధించలేకపోవడం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తా ఉంటాం. ఇలాగా ప్రతి విషయాన్ని కూడా ఈ కారణాలన్నీ కూడా మనం చూసుకుంటాం. ఎందుకంటే మనకి చాలా మంది జ్యోతిషపరంగా తీసుకొచ్చినప్పుడు జాతకాలు గాని అన్నీ చక్కగా పిల్లలది, భర్తది మీకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పడం కూడా జరుగుతుంటది. కానీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ గోస అనే దానికి మాత్రం మందనేది లేదంటారండి. అంటే చాలామంది మన ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం గానీ, లేదంటే దిష్టిలు తీసుకోవడం గానీ, లేదంటే కలబంద మట్టలు కట్టడం గానీ, లేదంటే నిమ్మకాయలు కట్టడం, బొగ్గు కట్టడం ఇవన్నీ చేస్తా ఉంటుంటారు. దిష్టిలన్నీ తీస్తా ఉంటుంటారు. మనకి తోచినన్ని మనకి ఏదైతే మన కుటుంబం మీదకి దిష్టి అనేది తగలకుండా మనకి తోచిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటుంటారు. పాపం ఆదివారం పూట ప చెంబులో కొంచెం పసుపు, కుంకుమ వేసి ఆ దిష్టి తీస్తా ఉంటుంటారు. ఉప్పు దిష్టి తీస్తా ఉంటుంటారు. ఎండుమిరపకాయల దిష్టి తీస్తా ఉంటుంటారు. అంటే మన కుటుంబం బాగుండాలి. మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకూడదు. పిల్లల జీవితం చాలా చక్కగా ఉండాలి అని మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంటాం. అయినప్పటికీ కూడా సమస్యలనేవి ఎప్పుడు కూడా అలా కొత్త కొత్తవి వస్తూనే ఉంటుంటాయి. ఈరోజు సమస్య తీరింది అంటే మళ్ళీ ఏదో ఒక కొత్త సమస్య రావడం. ఈ సమస్యల వల్ల చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి. మనం అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంటాము. మనకి ఏదైనా సరే ఒక మంచి జరుగుతున్నది అంటే, ఆ మంచిని ఒక ఇద్దరికో, ముగ్గురికో చెప్పుకున్నాము అంటే మాత్రం, అది ఆ ఇద్దరు, ముగ్గురు కూడా మన మంచిని సంతోషించి మన ముందు చాలా చక్కగా నవ్వి, "అబ్బా! మీకు చాలా హ్యాపీ అండి. మీరు ఇల్లు కొనుక్కున్నారు." ఉదాహరణకి మీరు ఇల్లు కొనుక్కున్నారంటే, "చాలా మంచిదండి" అని అనడం. అలా పక్కకెళ్ళారో లేదో ఒక 10 మందికి ఎందుకు కొనుక్కోరు? వీళ్ళకి ఎలాగొస్తుందో మీకేం తెలుసు? అని రకరకాలుగా పుకార్లుగా అంటే మన కోసం తెలిసిందేంటి? తెలియనిదేంటి తెలియకుండా మన కోసం రకరకాలుగా పుకార్లు. మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాము, ఎంత కష్టపడి ఇల్లు కొనుక్కుంటున్నాము, పిల్లల్ని ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఎవ్వరికి అవసరం లేదండి. మనం ఎంత సుఖంగా ఉన్నాము అంటే మాత్రం మన మీద పడి ఏడవడానికి అంతమంది తయారవుతున్నారని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంది ఈ రోజుల్లో. మన ముందు చాలా చక్కగా నవ్వుతా ఉంటుంటారు. వెనకాతల గోతులు తవ్వేస్తా ఉంటుంటారు. మరి ఇలాంటి వాటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి లేదా అంటే నేను అదే అంటాను. ప్రతి మంగళవారం కూడా మీకు అవకాశం ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. దర్శనాలు చేసుకుంటూ ఉండండి. చాలా చక్కనైనటువంటి జీవితాన్ని మనకి ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు. అలాగే మన కుటుంబంలో ఎలాంటి అసమానతలు లేకుండా, గొడవలు లేకుండా, మన మీద కీడులు జరగకుండా, మన మీద ఎవరు కూడా చెడు ప్రయోగాలు చేయకుండా, అలాగే మనకి ఏదైనా సరే నరఘోషలున్నా, నరదిష్టులున్నా, ఏవైనా ఇబ్బందులున్నా వీటి నుంచి కూడా మనం బయటపడడానికి చాలా చక్కటైనటువంటి అవకాశం ఆంజనేయ స్వామి మనకి ఎప్పుడు కూడా అభయం ఇస్తా ఉంటుంటాడు కాబట్టి, మీరెవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. నా జాతకాలు బాగోలేక, లేదంటే నా పిల్లల జాతకాలు బాగోలేవనో, లేదంటే నా భర్త జాతకం బాగోలేక, నా పరిస్థితులు ఎలా తయారవుతున్నాయా అని చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతుంటారు. మీరు ఎప్పుడు కూడా భగవంతుని నమ్ముకున్న వోళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజు దాకా కూడా పాడైపోయిన వాళ్ళు లేరండి. చక్కగా మీరు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ప్రతి మంగళవారం కూడా వెళ్లి పూజలు చేయించుకోండి. కుటుంబ సమేతంగా అభిషేకాలు చేయించుకోండి. మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి. రాని పక్షంలో శ్రీరామ, శ్రీరామ అని చెప్పి చక్కగా పూజలు చేయించుకోండి. అవకాశం ఉంటే మీరు ప్రసాదం కింద కొంచెం భగవంతుని పెట్టుకెళ్ళి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతా ఉండండి. ఇలాగ మీకు చాలా మనశ్శాంతంగా మీరు ఏ పని భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పని మీరు ఏది మొదలుపెట్టినా సరే చాలా చక్కగా ఉంటుంది. మన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతాం. అలాగే మనకి జాతకం చెప్పడానికి ఎంతమంది నార్త్ జ్యోతిష్యులు మనం చూసినప్పటికీ కూడా వాళ్ళు ఎంత భయపడుతున్నప్పటికీ కూడా భగవంతుడు అనేవాడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు అనేది మాత్రం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కామెంట్ సెక్షన్‌లో కూడా శ్రీరామ అని రాయండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి.
ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి ఆ భయాల్లోంచి మనకి ఏదైతే ధైర్యం పుట్టుకొస్తుందో, ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు, ఆంజనేయ స్వామి, శ్రీరాముడే మనకిస్తారండి. అలాగే మన విషయాలు ఇంకా చాలా విషయాలు చర్చించుకుందాం. ఇంకా ఎవరైనా సరే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉంటానండి. మీ దిలీప్.